ఎయిర్ బుక్ టెలిగ్రామ్ గ్రూప్ సభ్యులందరికీ మరియు రంజిత్ కేఈ యూట్యూబ్ ఛానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం. మనము నిన్న ఒక అంశాన్ని గురించి మనం చర్చించుకున్నాం. టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి నూతన సిలబస్ కమిటీ చైర్మన్ అయినటువంటి బాలకృష్ణ రెడ్డి గారు అదేవిధంగా వివిధ యూనివర్సిటీ వీసీలతో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని నూతన సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి దాని గురించి వాళ్ళు చర్చించడం అనేటటువంటి అంటే చర్చలు కొనసాగుతున్నాయి. ఆ అంశం లోపల అసలు ఏ సిలబస్ పెడతారు, ఎట్లా పెడతారు, ఏంది అనేటటువంటి అంశం ఇంకెవరికి తెలియదు. అది మీడియాకు ప్రకటించబడలేదు, గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు అన్నీ కూడా మనం మాట్లాడుకునే అన్నీ కూడా ఊహాగానాలే. ఈ విధంగా ఉండవచ్చు అనేటటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి భావన. అంతేగాని ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే, ఏ టీజీపీఎస్సీ సభ్యుడు కావచ్చు, ఏ సిలబస్ కమిటీ సభ్యుడు కావచ్చు, డైరెక్ట్గా మీడియా ముంగడికి వచ్చి మేము ఇది పెడతాను ఇంకా చెప్పనే లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. మేము 10% చేంజ్ చేస్తున్నాం, 15% చేంజ్ చేస్తున్నాం, ఇట్లాంటిది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎక్కడ చెప్పలేదు. ఇదంతా ఏంటంటే మీడియా న్యూస్ పేపర్లు కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళ రేటింగ్స్ కోసం కావచ్చు, లేదా వాళ్ళ పత్రికలు అమ్ముడు పోవాలనేటటువంటి అంశంతో ఏం చేస్తున్నారంటే, ఒక ఉద్యోగాలకు సంబంధించినటువంటిది ఏదో ఒక వార్తలు వస్తే మనం ఆ పేపర్ చదువుతాం కాబట్టి అందులో ఆటోమేటిక్గా రాయడం అనేటటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, న్యూస్ పేపర్లలో వచ్చేటటువంటి పోస్టుల యొక్క సంఖ్య వాళ్ళు ఇస్తారు. ఇక వచ్చే నెలలోనే 50,000 పోస్టులు భర్తీ అని చెప్పి కింద పోలీస్ శాఖలో 10,000, ఇల్లు 20,000, అలా 30,000 అవన్నీ కూడా అబద్ధాలు, గుర్తుపెట్టుకోండి. అట్లా ఎవరు కూడా ఏ ప్రభుత్వ శాఖకు సంబంధించినటువంటి అధికారి కూడా మీడియా ముంగటికి వచ్చి ఇట్లా డైరెక్ట్ నిలబడి గిన్ని పోస్టులు ఇస్తున్నాం అని ఎక్కడ ఎవరికి చెప్పలేదు. అంత వట్టిది అవాస్తవం అది. అంటే న్యూస్ పేపర్ వాళ్ళు ఏం చేస్తారనంటే, మన ఇట్లాంటిది ఏదైనా ఉందనుకోండి, ఆశ అన్నమాట. మన ఆశ ఏం చేస్తుందనంటే ఆ పత్రికను చదివే విధంగా చేస్తుంది కాబట్టి గిన్ని పోస్టులు ఆట అని ఇస్తారు అట్లా రౌండ్ ఫిగర్గా. యాక్చువల్లీ ప్రభుత్వం అనేటటువంటిది ఎప్పుడో ఒక ప్రవేశపెట్టింది, ఎక్కడి నుంచి తీసి ఆర్టమిస్ను. అయితే ప్రభుత్వం అనేటటువంటిది ప్రవేశపెట్టింది ఏది, జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెట్టింది. ఈ జాబ్ క్యాలెండర్ లోపల మనము గతంలో ఉండేటటువంటి పోస్టులు మనం మాటిగా వింటాము. టీచర్ పోస్ట్ 7,000 కాలేట, 5,000 కాలేట, 6,000 కాలేట, మళ్ళీ 10,000 కాలేట అని ఒకరు అంటారు. అంత వట్టి డబ్బా ఇదంతా కూడా. ఏంది అని అంటే, ఈ పోస్టుల ఖాళీ అనేటటువంటిది ఏదైతే ఉందో నోటిఫికేషన్ వచ్చేదాకా కూడా ప్రభుత్వానికే ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటటువంటి నివేదికనే పోలేదు. ఇంకెక్కడ ఇవన్నీ కూడా ఎవరు ఇవన్నీ సృష్టిస్తున్నారు అంటే, మనం ఏందనంటే సరే మనకు ఇన్ని పోస్టులు పడతాయి అనేట నోటిఫికేషన్ వస్తుంది అనేటటువంటి అవగాహన అయితే మనకు ఒకటి ఏర్పడి ఉంటుంది. సరే ఇన్ని పోస్టులు ఉన్నాయి అనేటటువంటి ఒక భావనతో మనం చదవడం అయితే ప్రారంభిస్తాం. అయినప్పటికీ కూడా అంటే మన పేపర్లో కనిపించేటటువంటి చాలా అంశాలు అనేటటువంటివి 99% అబద్ధంగానే ఉంటాయి. అంటే ఏది, ఇట్లాంటి ఉద్యోగార్థులకు సంబంధించినటువంటి అంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి వార్తలు, నిరుద్యోగులను రెచ్చగొట్టేటటువంటి వార్తలు కావచ్చు, లేదా నిరుద్యోగుల యొక్క ఆశల మీద నీళ్లు చల్లేటటువంటి వార్తలు కూడా కావచ్చు. ఇవన్నీ కూడా దాదాపు 99% అవాస్తవ కల్పితాలు ఉంటాయి. మరి ఎవరు ఈ న్యూస్కు బాధ్యత వహిస్తారని అంటే, ఇప్పుడు నేనే అనుకోండి, నాకు ఒక పెద్ద కోచింగ్ సెంటర్ ఉందనుకోండి, నేను ఏం చేస్తానంటే న్యూస్ పేపర్ వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చేసి ఇన్ని పోస్టులు ఒక వచ్చే నెలలోనే నోటిఫికేషన్ అని చెప్పి ఇట్లా ఇచ్చింది అనుకోండి. సో కోచింగ్ సెంటర్ వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేస్తారంటే డబ్బులు వేసుకొని వచ్చే నెల లోపలనో 2 నెలల లోపలనో ఎన్ని పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది అని అంటే మీరు ఏం చేస్తారంటే అలా పరుగున అన్ని మొత్తం లగేజ్ అంతా పట్టుకొని మళ్ళీ కోచింగ్ సెంటర్లకు కోచింగ్ వెళ్తారు. కాబట్టి అంటే ఇట్లా ప్రభుత్వం చెప్పింది. ఎప్పుడన్నా ఎవరైనా చెప్పిందా మీకు అచ్చిగిట్టు? ఇట్లా ఏదో అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు, తర్వాత విద్యార్థులందరూ గొడవలు చేసినా ఎవరు ఏం చెప్తలేరు. కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఉంటుంది, అది మనకు తెలుసు. కానీ మనం చదువుకోవాలి అది ఏదైనా కూడా. అంతేగాని నెలలోనో ఉంటుందని చెప్పి అప్పుడే మొదలు పెట్టడం అనేటటువంటి విద్యార్థులకు చాలా మంచిది కాదు. ఎందుకంటే నోటిఫికేషన్కు ముందు నెల 2 నెలల ముందు చదివితే అయిపోయేటటువంటిది కాదు ఆ సిలబస్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివితే జాబ్ వచ్చేటటువంటి సిలబస్ కూడా అది కాదు. నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ముందు నుండి మనం ఒక ఎగ్జామ్ రాసినామా, రేపు పొద్దుగాల రిజల్ట్ వచ్చిందా, అందులోపల మనకు జాబ్ రాకపోతే మళ్ళీ తెల్లారి నుండి మళ్ళీ ప్రిపరేషన్ కొనసాగించి మళ్ళీ నోటిఫికేషన్ వరకు దాన్ని కొనసాగించి అప్పుడు జాబ్ కొట్టేటటువంటి అవకాశం. అంటే అట్లా ఖచ్చితంగా చదివితేనే జాబ్ అనేటటువంటిది వస్తుంది తప్ప కేవలం ఏదో మనకు ఉద్యోగం రాలేదు, సో నాకు ఇంకా టైం ఉంది కదా, ఇంకో సంవత్సరం ఉంది కదా, నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాము, వచ్చినాక కోచింగ్ పోదాము, లేదా ఏదైనా ఒక యాప్లో ఒకటి ఏదో క్లాస్ తీసుకుంటా, లేదా యూట్యూబ్లో ఒకటి క్లాస్ తీసుకుంటా, లేకపోతే ఇంకేదో అటువంటి వాటి నోట్స్ తీసుకుంటా, ఇవన్నీ ఉత్తముచ్చట్లే. మీకు సిలబస్ను చదవడానికి కనీసం చాలా ఎక్కువ సమయం కావాలి. ఇది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడం కంటే కూడా చాలా 4-5 ఇంతలు ఎక్కువ కావాలి ఆ సమయం మీరు. కాబట్టి ఇంత ప్రామాణికమైనటువంటి కాలాన్ని మీరు వృధా చేసుకొని మీరు నోటిఫికేషన్ వచ్చినాకనే చదువుతామని, లేదా నోటిఫికేషన్తో సంబంధం లేకుండా చదువుతామని చెప్పేసి ఇట్లాంటివి పెట్టుకుంటే ఏమవుతుందనంటే, ఇప్పుడు మళ్ళీ మీ దృష్టి లోపల ఒకటి ఉంది. ఏంటి అని అంటే, అది అసలు సిలబస్ చేంజ్ అవుతుందట కదా.
సిలబస్ చేంజ్ అయినాకనే మొదలు పెడదాం, అప్పుడే కోచింగ్ పోదాం, అప్పుడే బుక్కులు తీసుకుందాం, ఇట్లాంటి ఏం పెట్టుకోకండి. సిలబస్ అనేటటువంటిది మనం నిన్న చెప్పినట్టుగానే అన్ని ప్రధానమైనటువంటి సబ్జెక్టులు అన్నీ కూడా ఉంటాయి. హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, జాగ్రఫీ, అంతర్జాతీయ సంబంధాలు, అన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్, వీటి ఉండతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు, కేంద్ర ప్రభుత్వ విధానాలకు కొద్దిగా పెద్దపీట వేసి అదే సమయం లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, కొంచెం పెద్దపీట వేసేటటువంటి అవకాశం కూడా ఉంది. అంటే వివిధ మహిళల చట్టాలు కావచ్చు, ఇంకా సంథింగ్ పరిపాలన విధానాలకు సంబంధించినటువంటి అంశాలకు, కొద్దిగా గవర్నెన్స్కు సంబంధించినటువంటి అంశాలకు పట్ల కొంచెం ఎక్కువ అవగాహన అనేటటువంటిది అక్కడ సర్వీస్ చేసేటటువంటి వాళ్ళకు ఉండాలి. కాబట్టి ఆ విధమైనటువంటి సిలబస్ను రూపొందించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇంకొక అంశం ఏంటి అని అంటే, ఈ టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి కొన్ని ఉద్యోగాలకు మళ్ళీ ఇంటర్వ్యూని ప్రవేశపెడుతున్నారు అనేటటువంటి అట్లాంటిది మీరు ఒకటి గమనించండి. ఇట్లా మేము ప్రవేశపెడుతున్నాం అని ఎవరు ఎక్కడ చెప్పలే. అయితే ఒక ఆప్షన్ అన్నమాట. మనము చాలా ఆప్షన్స్ చెప్పుకున్నాం కదా నిన్న. ఉద్యోగాలన్నింటినీ మెర్జ్ చేసి ఒకటే కంబైన్డ్ గ్రాడ్ లెవెల్ ఎగ్జామ్ పెడతారు కావచ్చు, లేకపోతే ఇట్లా చేస్తారు కావచ్చు, ఎట్లాంటి ఒక ఊహాగానాల లోపల ఒకటి ఏంది అని అంటే, మళ్ళీ ఇది ఒక ఇంటర్వ్యూలను ప్రవేశపెడతారు కావచ్చు అనేటటువంటిది. అయితే ఇంటర్వ్యూలను ప్రవేశపెట్టినంత మాత్రాన ఇక్కడ పోయేది ఏమైనా నిరుద్యోగులు అయ్యో మాకు ఇంటర్వ్యూలు, ఫస్ట్ అయితే ఇంటర్వ్యూ దాకా పోవాలి. మనం అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీకు అయ్యో ఇంటర్వ్యూ పెడితే జాబ్ రాదండి, ఫస్ట్ ఇంటర్వ్యూ దాకా పోండి, మీరు వెనకసిరి లెక్క. అప్పుడు ఇంటర్వ్యూ దాకా పోయిన తర్వాత అప్పుడు జాబ్ వస్తుందా రాదా అనేది వెనకసిరి లెక్క. ఫస్ట్ వీడు చదవడు అసలు, కొట్టయితే అచ్చరముక్క రాదు, ఇంటర్వ్యూ ఉందాటి ఇంటర్వ్యూలో మొత్తం జాబ్లను అమ్ముకుంటారట అని చెప్పి ఇప్పుడే చదువుడు బంద్ చేస్తే ఎట్లా? ఫస్ట్ ప్రిలిమ్స్ కావాలి, మెయిన్స్ కావాలి, మనం ఏడుకో ఇంటర్వ్యూ దాకా పోవాలి. ఇంటర్వ్యూ దాకా పోయో తెలుగులోనికి ఇంటర్వ్యూ ఎట్లడో అవుతుంది వస్తుంది. ఏం 1:2లో పిలుస్తారు. ఎట్లా సగం మందికి జాబ్ రాదు. ఇక సగం మంది రానోడు ఏం చెప్పుకుంటాడు, ఇటుకి వచ్చి జాబ్లు అమ్ముకున్నాడని చెప్పుకుంటారు. ఇట్లా అక్కడ అవినీతి జరిగేటటువంటి చాలా తక్కువగా ఉంటుంది. అసలు అవినీతి అనేటటువంటి ఎందుకంటే సివిల్స్ స్థాయిలో మనం చూస్తున్నాం, దానికి ఇంటర్వ్యూ లేదా? ఐఏఎస్లకు ఐపీఎస్లో అక్కడ అవినీతి జరుగుతుందా? ఇక్కడ కూడా అవినీతి జరిగేది మీకు ఎవరైనా కాంటాక్ట్లు ఉన్నారా, మీకు ఎవరైనా చెప్తున్నారా? ఇట్లాంటివి కూడా ఇక్కడ అవినీతి అనేటటువంటిది ఏముండదు, మీరు గమనించాల్సిందే. సో అది ఉంటే గనక అది ఒకవేళ బయట పడితేనే తెలుస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక లేకపోతే మీరు నేను చెప్తే తప్ప, అంటే అనుకుంటే తప్ప అవినీతి అనేటటువంటి జరగదు. కాబట్టి ఇంటర్వ్యూస్ అనేటటువంటివి ఉన్నా లేకపోయినా ఫస్ట్ మీ సామర్థ్యాలను మీరు పెంపొందించుకునేటటువంటి విధంగా మీరు ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఒక పెద్ద పోస్ట్ కావాలి అంటే ఖచ్చితంగా ఒక పెద్ద పోస్ట్లో కూర్చునేటటువంటి వ్యక్తికి కనీసం ఇంటర్వ్యూ లేకుండా డిప్యూటీ కలెక్టర్ ఎట్లా కూర్చుంటే పెడతాం చెప్పండి? మనకి ఇంటర్వ్యూ ఉండాలి, ఖచ్చితంగా మాట్లాడగలిగేటటువంటి సామర్థ్యం ఉండాలి. ఇప్పుడు ఒక మంచి మార్కులు వచ్చేటటువంటి వ్యక్తికి అసలు మాట్లాడే రాదనుకుందాం, ఏమో సార్ అసలు ఏం జరుగుతుందో తెలియదు, ఇక్కడ మేము చాలా సార్లు మేము సర్వే చేస్తాం కానీ ఇక్కడ ఏమైందో మాకు తెలియదు అని మాట్లాడిన అనుకున్న వాడు ఎందుకు గంగలాకాయ? అంటే ఇంటర్వ్యూ ద్వారా ఏం చేస్తారనంటే, ఒక వ్యక్తి యొక్క వాడు ఎట్లా ఉన్నారు, వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారా లేదా, వాళ్ళు రేపు పొద్దున సమాజానికి ఏ విధంగా చేస్తారు, ఆ హోదాకు తగ్గినటువంటి ఆ వ్యక్తిత్వం ఆ వ్యక్తికి ఉందా లేదా అనేది చూస్తారు. వెనకసిరి లెక్క ఇవన్నీ మార్కులు ఇవన్నీ కూడా. సో ఆ హోదాను నిర్వహించేటటువంటి వ్యక్తిత్వం ఆ వ్యక్తికి ఉండాలి ఖచ్చితంగా. ప్రజా సమస్యల మీద అవగాహన అనేటటువంటిది ఉండాలి. ఇవన్నీ లేకుండా ఉత్త మార్కులతోటి ఏదో కనీసం చాలా ఇప్పుడు జేఎల్ డిఎల్ లాంటి వాటికి కూడా మనకు ఇంటర్వ్యూ లేకపోవడం వల్ల వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉన్నదో మనకి ఎట్లా తెలుస్తుంది? చాలా మందికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కానీ బోధించేటటువంటి నాలెడ్జ్ ఉండదు. అటువంటి సందర్భంలో ఒక జేఏలో ఎవరో బోధించాలి కదా, పొద్దుగాల కాలేజీకి పోయి చెప్పరాకపోతే ఎట్లా ఎంత సబ్జెక్ట్ ఉన్నా కానీ. కాబట్టి ఇట్లా ఒక వ్యక్తి యొక్క వికాసాన్ని ఇక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ ద్వారా తీసుకుంటారు. కాబట్టి ఇంటర్వ్యూలు అవి పెడతారా పెట్టరా అనేది ఎవరికి తెలియదు. అది బయటకు వచ్చిన వార్త అంతా కూడా అవాస్తవం. ఇంటర్వ్యూలు పెడతారు అట్లా అంతా కూడా అంత వట్టిది, అదంతా కూడా. ఒకవేళ పెడితే పెట్టనియండి, దాంతో పోయేది ఏం లేదు. మంచిగా చదువుకున్న వాళ్ళకి ఎప్పటికి కూడా జాబులు వస్తాయి. మీరు నిరాశ పడాల్సినటువంటి అవసరం అయితే ఎక్కడ కూడా లేదు. ఇంకొక అంశం ఏంటి అని అంటే, మీరు ఈ రోజు నుండే చదవడం ప్రారంభించాలి. అంటే ఎప్పటి నుంచో చదువుతున్నారు అనుకోండి, ఈ రోజు నుంచే కాదు. ఇక మేము ఆపినాం, మొన్న మా గ్రూప్ 3 రాలేదుగా, గ్రూప్ 2 రాలేదుగా, పుస్తకాలన్నీ తీసుకుపోయి అటక మీద పెట్టినాం, మళ్ళీ ఇప్పుడు తీస్తే మళ్ళీ గుర్తుంటే ఇప్పుడు అన్ని అప్డేట్ కావాలి, ఇదంతా ఏం లేదు. మీరు అప్పుడు ఏదైతే ఫలితాలు మీకు విడుదలైన తర్వాత రాలేదో, జాబ్ రాకపోతే మళ్ళీ అప్పటి నుంచి తెల్లారుండేలో మళ్ళీ చదువుతూ ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఉంది కదా. కాబట్టి ఈ విధంగా చదువుతూ వెళ్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే నూతన సిలబస్ లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను కావచ్చు, గవర్నెన్స్ కావచ్చు, ఈ అంశాలను మాత్రం ఖచ్చితంగా కొంచెం పెద్దపీట వేసేటటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని అది నూతన సిలబస్ వచ్చిన తర్వాత చదివారు. కానీ ఇప్పటి వరకు మాత్రము మీరు మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలను మాత్రం వాటినే చదవండి. పాత పుస్తకాలు అవేమో అమ్ముడు పోయేటి కాదు, కరబుజకాయలకు వేసేటి కాదు, బోళ్ళకి వేసేటి కాదు. వాటిని మీరు ఏం చేయాలనంటే ఆ సజ్జ మీద పెట్టిన పుస్తకాలను తీసి ఒకసారి దుమ్ము దులిపి మళ్ళీ మీ ప్రిపరేషన్ను కొనసాగించండి. పేపర్స్లో వచ్చేటటువంటివి కావచ్చు, సోషల్ మీడియాలో వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి రూమర్స్ను నమ్మి ఇక మీకే ఇక నాకు మొత్తం తెలిసి అలా చూసినా కదా, ఇక అవో మొత్తం ఏదో అయిపోయిందట, అన్యాయం అయిపోయిందని
అంత తెలివి నీకుంటే ఇప్పటికి నౌక రచయిన కూర్చునేటోళ్ళు మీరు అందరు గుర్తుపెట్టుకోర్రి. అది లేకనే మనం ఏది పడితే అది చూసి నమ్మి మోసపోయి ఇంట్లో కూర్చుంటున్నాం అనమాట. కాబట్టి మొదట ఏంటంటే మనం ఏది ప్రామాణికమో దాన్ని నమ్మేటటువంటి నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా సంపాదించుకోండి. ఓకే, నమస్కారం, బాయ్.